ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం మొదటి అధ్యాయం. ఈ జగత్తులో సృష్టి స్థితి లయములకు కారకుడు వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తునకు కర్త ఎవరో, తన స్వతసిద్ధ జ్ఞానముతో విరాజిల్లు వాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానమును ప్రసాదించిన వాడు ఎవరో, తన మనస్సు ద్వారా తత్వజ్ఞానమును ప్రబోధించిన వాడు ఎవరో, ఇంద్రాది దేవతలను కూడా తన మోహముతో పరవశింప చేసిన వాడు ఎవరో, తన యందు సత్వగుణము రజోగుణము తమోగుణము ఉన్నప్పటికీ వాటిలో లీనం కానివాడు ప్రవర్తిల్లేని వాడు ఎవరో, ఎవనిలో కపటము లేదో అట్టి సత్యస్వరూపుడు అయిన పరమేశ్వరుని నేను ధ్యానిస్తున్నాను. ఈ భాగవత పురాణం ఏమాత్రము మత్సరము లేని సత్పురుషుల యొక్క పరమ పవిత్రమైన భక్తి రూపంలో కనబడి ధర్మమును ఆవిష్కరించింది. భాగవత పురాణంలో మన దైనందిన జీవితంలో కలిగే అన్ని తాపత్రయాలను నిర్మూలించే తత్వము, సమస్త మానవాళికి శుభాలను కలిగించే తత్వము, సత్యము నిత్యము అయిన నాశనము లేని తత్వము నిరూపింపబడింది. ఈ భాగవత గ్రంథము అందుబాటులో ఉండగా ఇతర గ్రంథములతో పని ఏముంటుంది? భాగవతము చదవడం వలన, వినడం వలన, అర్థం చేసుకోవడం వలన పరమాత్ముడగు శ్రీహరి కరుణా కటాక్షములు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. అటువంటి వారి హృదయాలలో శ్రీ మహావిష్ణువు స్థిరంగా కొలువై ఉంటాడు. ఈ భాగవత పురాణము మొట్టమొదటగా సుఖమహర్షి ముఖము నుండి వెలువడింది. తర్వాత ఆయన శిష్య ప్రశిష్యుల ద్వారా లోకంలో వ్యాప్తి చెందింది. అటువంటి భాగవత పురాణము వేదములు అనే కల్పవృక్షమునకు కాసి బాగా పండిన ఫలము, ఆ ఫలములో పైపెచ్చు గాలి గింజలు కానీ ఆ మాటకొస్తే ఏది విడువదగినది కాదు. అన్ని భాగములు అమృతత్వం సమానమే, ఆస్వాదించతగ్గవే, అనుభవించవలసిందే, ఆనందించతగ్గవే. అన్ని వేదముల సారము భాగవత పురాణం. ఈ భాగవత పురాణం అనే ఫలము పామరులే కాదు, పండితులు కూడా మాటి మాటికి తినతక్క ఫలము. ఈ భాగవత ఫల ఆస్వాదనకు స్వర్గసుఖములు కూడా సాటి రావు. అట్టి భాగవత పురాణమును గంగా తీరంలో వ్యాసుని కుమారుడు శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పగా విన్న సూతి అనే పౌరాణికుడు శౌనకాది మహామునులకు నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో చెప్పాడు. దేవతలకు ఆవాసమైన నైమిసారణ్య క్షేత్రంలో స్వర్గలోకము తనకు ప్రాప్తించడం కోసం మహామునులందరూ కలిసి 1000 సంవత్సరాలు సాగే యాగాన్ని కల్పించారు. ఉదయం పూజలు, యజ్ఞ కార్యక్రమాలు, అగ్నిహోత్రములు జరుగుతాయి. సాయంత్రం పురాణ కాలక్షేపములు జరుగుతాయి. ఈ సందర్భంలో ఒకనాటి ఉదయం మహర్షులు అందరూ అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వహించిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఈ మహామునులందరూ సూత పౌరాణికుని సాధారణంగా ఆహ్వానించి ఆ ఉచిత ఆసనము వేసి కూర్చోబెట్టి ఆయనను ఇలా అడిగారు: ఓ సూత పౌరాణిక, నీవు మహాభారతం మొదలగు ఇతిహాసములను, 18 పురాణములను, ఇతర గ్రంథములను నీ గురువుల వద్ద అధ్యయనం చేశావు. వాటిని చక్కగా వ్యాఖ్యానం చేశావు. ఓ సూత మహర్షి, వేదములకు బాగా తెలిసినవాడు, బ్రహ్మ రూపములను చక్కగా తెలుసుకున్నవాడు అయిన స్వభావ వ్యాస భగవానుడు ఇంకా ఇతర మహామునుల దయతో నీవు వారి నుండి ఇతిహాసములను, పురాణములను, ఇంకా ఎన్నో విషయములను అవగాహన చేసుకుంటావు. నీవు వారికి ప్రియ శిష్యుడు కాబట్టి వారు నీకు అన్ని విషయాలు కూడా బోధించి ఉంటారు. నీవు వారి వలన తెలుసుకున్న విషయాలను, మా ఇతిహాసములను, పురాణములలో మానవులకు శ్రేష్టమును కలిగించే శ్రేయస్సును కలిగించే విషయాలు,
రహస్యాలు అన్నీ మాకు చెప్పడానికి నీవే తగినవాడువు. ఓ పౌరాణికుడా, ప్రస్తుతము కలియుగము జరుగుతూ ఉంది. ఈ కలియుగంలో మానవులకు ఆయుష్ తక్కువ, పైగా వారికి సోమరితనము, బుద్ధిమాంద్యము బాగా అలవడింది. వారికి ఆలోచన శక్తి సన్నగిల్లింది. అదీ కాకుండా వారు సగం జీవితం రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అందువలన వారికి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే శక్తి లేదు. ఈ ప్రపంచంలో చెయ్యతగ్గ పనులు వివిధములుగా అధికంగా ఉన్నాయి. వినతగ్గ శాస్త్రములు, పురాణములు ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నింటినీ చదవడానికి, అధ్యయనం చేయడానికి, వినడానికి మానవుడికి జీవితకాలం సరిపోదు. అందువలన నీవు అధ్యయనం చేసిన ఈ భాషములతో పురాణములలో అత్యంత శ్రేష్టం అయిన విషయములను ఏర్చి కూర్చి మాకు వినిపించు. వివిధ శాస్త్రములను క్లుప్తంగా మాకు వివరించు. దీనివలన మానవుల బుద్ధి వికసిస్తుంది అని, మానవాళికి శ్రేయస్సు కలుగుతుందని మా నమ్మకం. ఓ సూత పౌరాణికుడా, ఈ లోకంలో ధర్మ సంస్థాపనం చేయడానికి, విష్ణు భక్తులను, యదువంశంలో పుట్టిన వారిని రక్షించడానికి శ్రీకృష్ణుడు దేవకీ గర్భవాసంలో జన్మించిన విషయం నీకు బాగా తెలుసు. మానవుల క్షేమం కోసరం అవతరించిన ఆ వాసుదేవుని జన్మ వృత్తాంతమును, ఆయన లీలలను వినవలనని మాకు కోరికగా ఉంది. వాటిని మాకు వినిపించు. శ్రీకృష్ణ లీలలను మాకు చెప్పడానికి నీవే సమర్థుడివి అని మేము నమ్ముతున్నాము. ఈ ప్రపంచంలో ఉన్న మానవులు సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారు కేవలం ఆ వాసుదేవుని నామస్మరణ వలనే ఈ సంసార సాగరం నుండి తరింపబడుతున్నారు. వాసుదేవుని నామస్మరణ చేయు వారి దగ్గరకు మృత్యుదేవత రావడానికి కూడా భయపడుతుంది. ఈ వాసుదేవుని పాదములను ఆశ్రయించిన మానవులు శుకుడు మొదలగు మహామునులను సేవించినచో వారి దర్శన మాత్రం చేతనే పునీతులు అవుతారు. వాసుదేవుని కీర్తించే కథలను వినడానికి ఎవరు ఉత్సాహం చూపరు. అది కాకుండా శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ధరించాడు. నారదుడు మొదలగు మహామునులు నారాయణ నామాన్ని, నారాయణుని అవతార విశేషములను మృదు మధురంగా గానం చేశారు. ఆ అవతార విశేషములను మేము భక్తి శ్రద్ధలతో వినగోరుతున్నాము. ఓ సూత పౌరాణికుడా, ఆ వాసుదేవుని భూభారమును తగ్గించడం కోసరం, జగత్ కళ్యాణం కోసరం ఈ భూమి మీద తనకు తానుగా అవతరించాడు. ఆ శ్రీకృష్ణుని అవతార విశేషములను మాకు సవిస్తరంగా తెలియచేయండి. ఆ భగవానుని లీలలను ఎన్నిసార్లు విన్నా, ఎంత విన్నా తనివి తీరదు కదా. ఎందుకంటే శ్రీకృష్ణ లీలలు ఎంతో విన్నా ఇంకా వినాలి అనే ఉంటుంది. ఇవి వినే కొద్దీ కొత్త కొత్త రసానుభూతులు కలిగిస్తూ ఉంటుంది కదా. ఆ భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు అయినప్పటికీ ఈ ప్రపంచములో ఉన్న మానవులకు తన దర్శన భాగ్యం కలిగించడం కోసం మానవునిగా అవతరించాడు. ఎన్నో లీలలను ప్రదర్శించాడు. ఆ లీలలు అన్నీ మాకు వివరంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కలియుగము ప్రవేశించింది అని తెలుసుకొని మేము సుదీర్ఘమైన యాగం చేయడానికి ఈ నైమిసారణ్యంలో సమావేశం అయ్యాము. మా అదృష్టవశాత్తు భగవంతుడు మిమ్ములను మాకు చూపించాడు. మీ వలన మాకు శ్రీహరి కథలను వినే అద్భుతమైన అవకాశం కలిగింది. ఈ కలికాలము మానవుల యొక్క బుద్ధి బలమును, శారీరక బలమును నాశనం చేస్తూ ఉంది. ఈ కలికాలం అనే భయంకరమైన సముద్రమును దాటడానికి మేము వాసుదేవుని కథలను వినడానికి సంకల్పించాము. ఆ పరమాత్ముడు మాకు నిన్ను కలికాలము అనే సముద్రమును దాటడానికి ఒక నావికుడిగా చూపించాడు. ఓ సూత పౌరాణికుడా, యోగేశ్వరుడు, ధర్మరక్షకుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో తన అవతారం చాలించి వైకుంఠమునకు వెళ్ళిన తర్వాత ఈ లోకంలో సనాతన ధర్మము ఎవరిని ఆశ్రయించింది మాకు వివరంగా చెప్పండి.
అని శౌనకాది మహామునులు సూత పౌరాణికుని అడిగారు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ.